VS99 న్యూస్. నాగోల్ డివిజన్లోని జైపూర్ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ వెంకటేశ్వర వైన్ షాప్ ను తొలగించాలంటూ ధర్నా చేపట్టిన మహిళలు జనవాసాల మధ్య వైన్ షాప్ పెట్టడం వల్ల మహిళలపై తాగుబోతులు పోకిరీల ఆగడాలు పెరిగాయని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బస్ స్టాప్ ను ఆనుకొని వైన్ షాప్ ఉండటంతో అటుగా వెళ్లడానికి ఇబ్బందికరంగా ఉందని వెంటనే వైన్స్ తొలగించి మాకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. నిత్యం పిల్లలు స్కూలుకు వెళ్లాలన్నా మార్కెట్ కు వెళ్లాలన్నా పోకిరీల తాగుబోతులు ఆగడాలు తప్పట్లేదు. సరే బాయ్ మరి. అధికారులది చేతుంది. ఇది ఎమ్మెల్సీ ప్లేసు. ఆ ఎమ్మెల్సీ ఒక పదవిలో ఉన్నాడు. మీటింగ్ అనగానే పైసలు ఇస్తారు, ఓట్లు అనగానే వచ్చి మాట్లాడతాడు. 2 రోజుల నుంచి ఇక్కడ ధర్నా జరుగుతున్నదంటే ఇప్పటి వరకు కూడా రాలేదు. పోలీసులను పంపించాడు ఆయన. ఎందుకంటే ఇక్కడ ట్రాఫిక్ జామ్ చేస్తాడు, ఒకసారి చూడండి అని చెప్తే పోలీసులు మీరు ట్రాఫిక్ జామ్ చేయొద్దు, మీరు అక్కడ వెళ్ళి కూర్చోండి అంటే ఇక్కడికి వచ్చి కూర్చున్నాం. ఒక అధికారంలో ఉండి ఇలాంటి వైన్స్ పెట్టించి పిల్లలను ఖరాబ్ చేయడము. ఇక్కడ స్లమ్ ఏరియా ఆయనకు తెలుసు, స్లమ్ ఏరియాలో అన్ని పనులు అవుతాయి. ఈ వైన్స్ కూడా అందుకే పెట్టుకున్నాడు ఆయన. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్లమ్ అని వాళ్ళు అక్కడికి ఎవరైతే వెళ్తారో వాళ్ళు చేసిన ధైర్యంతోనే వాడు వచ్చి ఇక్కడ పెట్టాడు వైన్స్. అంతే. మాది బ్లైండ్స్ కాలనీ. మేము చాలా రోజుల నుంచి ఇక్కడ ఉంటున్నాము. అలాంటప్పుడు మాకు ఇక్కడ లేనిపోని ఇది వైన్స్ పెట్టి చాలా బాధ పెడతారు. ఈ వైన్స్ ఎట్లా పెట్టిరంటే అసలు మాకు ఈ గోడ అడ్డం ఉండి మాకు ఏమి తెలియలేదు. మాకు తెలియకుండా ఏమన్నారు కంపెనీ అని చెప్పారు, కానీ పని చేసుకుంటాం కదా, అందుకోసం ఇంతకుముందు సీసాల కంపెనీ ఉంటే అదే కంపెనీ కడుతున్నారని అనుకున్నాం. కానీ ఇంత దన్నుమని 30 తారీఖు నాడు ఓపెన్ చేస్తే ఎలక్షన్లు అయిపోగా తెల్లారు ఓపెన్ చేసిరంటే ఎంత తెలివితోడు చేసిరు చూడండి. మేమందరం లేడీస్ కలిసి కూడా ఎమ్మెల్యే కాడికి పోయినాము. పోయి చెప్తే ఏమన్నారు, ఒక 2 రోజులు టైం ఇవ్వమ్మా అని అన్నాడు. 2 రోజులు టైం పోయి వారం రోజులు టైం అయింది. వారం రోజులు టైం అయినా కానీ ఇంకా రాలేదని చెప్పేసి మాకు బాధ కలుగుతుంది. అక్కడ ఎక్కడ పోయి అయినా లెటర్లు ఇచ్చి చేసినాము, కానీ ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరు ఇంకా రావట్లేరు కాబట్టి మాకు చాలా బాధ అవుతుంది. బస్సు దిగి లేడీస్ అమ్మాయి పోతుంటే ఈలలు పెడుతురు ఇక్కడ తాగి. అలాంటప్పుడు ఇంకా మేము ఇలాంటి బతుకుల్లో బతకాలా? మరి అలాంటప్పుడు ఒకప్పుడు అంటే మా కాలనీ చిన్న చూపు చూసిర్రు, మరి ఇప్పటికి కూడా ఇంకా చిన్న చూపే చూస్తారా మమ్మల్ని? మాకు ఇంకా చదువులు లేవా, సంస్కారాలు లేవా, మేము చదువుకున్న వాళ్ళం లేమా? ఇప్పుడు పిల్లలు ఇక్కడ దిగిపోవాలంటే ఎంత కష్టమవుతుందో తెలుసా అండి. ఇప్పుడు తాగినాక ఏం చేస్తే తాగినోనికి ఏం తెలియదు, భార్య తెలియదు, వేరే వాళ్ళు కూడా తెలియదు. అలాంటప్పుడు అట్లాంటి పరిస్థితి వస్తుంది కాబట్టి మేము లేడీస్ అందరం ఏకమవుతున్నాం. అందుకోసం దీన్ని ఎట్టి పరిస్థితి తొలగించేదాకా ఊకునే ప్రసక్తే లేదు. ఏ లీడర్లు వచ్చినా పర్వాలేదు, ఎవరు వచ్చినా పర్వాలేదు, మనం ఎన్నుకుంటేనే లీడర్లు అయ్యారు. అలాంటప్పుడు జనులకు ఆపదొస్తే కూడా రాకపోతే ఇంకెంత కానీ మేము ఎంతకని ఊకుంటాం, మేము ఊకోము. లేడీస్ అందరం ఏకమవుతున్నాం కాబట్టి మేము ఖచ్చితంగా ఈ వైన్స్ తీసేసేదాకా మేము ఊకునేది లేదు.
పోరాడేది ఎవరు వస్తారో రావాలి. ఎట్టి పరిస్థితుల్లో ఎవరు వస్తారో వచ్చి మాకు ముందు సమాధానం చెప్పినాకనే మేము కదులుతాం. అంతవరకు దాకా కదలము. మాకు చాలా బాధలు ఉన్నాయి. మేము ఎట్టి పరిస్థితి ఇప్పుడు ఒకరు కూలి చేసుకుంటే బత్తోళ్ళని ఇంకా చూస్తుర్రా మమ్మల్ని, మా కాలనీ ఎప్పుడు ఇంకా మేము వాళ్ళ మోకాల కిందనే ఉండాలా, మేము వాళ్ళతోటే వాళ్ళ అణిగి ఉండాలా. నాగోలంటే ఇంత జైపూర్ బ్లైండ్స్ కాలంటే వీకర్ సెక్షన్ లాగా చూస్తుర్రు ఇప్పటికి కూడా. ఇంకెందుకు చూస్తారు మమ్మల్ని? మేము చేయమా? మేము చేస్తలేమా? మేము కష్టాలు చేసుకొని బతకొద్దా? బాగుపడొద్దా? ఇప్పుడు తాగినోడు ఉంటాడు, ఏం చేస్తాడు? వస్తాడు చక్కగా ఈయన పెట్టిపోతుండు, ఇంటికి ఏం తీసుకొని వస్తుండు, భార్యలకి ఏమి ఇస్తుండు, వచ్చినాక ఇంకేమని ఇవ్వకుండా దాని మీద పుస్తకం కూడా గుంజుకొచ్చి పెట్టుకొని తాకట్టు పెట్టుకొని చేసుకుంటాడు. అలాంటప్పుడు ఎట్లాంటి పరిస్థితి? ఇంతకుముందు చదువుకోకుండా ఏదో మా చిన్నతనాన మా అమ్మలు వాళ్ళు కష్టపడ్డారు, వాళ్ళు ఏదో చేసుకోరు. ఇప్పుడు మేము అంతా ఎడ్యుకేషన్ అయిన వాళ్ళు కూడా ఇలాంటి పరిస్థితి చూస్తారా? చూడాలా చెప్పండి. ఏ నాయకుడు వస్తాడో రమ్మనుర్రి, నాయకులు వచ్చేదాకా ఈయన కూర్చుంటాం. మేము అందరం ఓట్లు వేసుకెళ్ళి ముచ్చటే లేదు, ప్రసక్తే లేదు మాకు. అలాంటప్పుడు ఎందుకంటే ధర్నా అని మాకు న్యాయంగా వచ్చి ఒకటి అది డిమార్ట్ పెట్టమనండి. ఈ 1,00,000 రూపాయలు వచ్చి అవుతున్నాయి ఆయనకు, ఈ 1,00,000 రూపాయలు కిరాయి వచ్చి అవుతుందా? డిమార్ట్ పెట్టమన్నది ఆగండి, డిమార్ట్ పెట్టమన్నది లేదంటారు. ఒకటి హాస్పిటల్ కట్టియమనండి, మేమే పని చేస్తాం వచ్చి. అలాంటప్పుడు ఎందుకు ఇవన్నీ చేసేది? ఎక్కడ తాగుబోతు పెడతారా ఇక్కడ? మేము బతకొద్దా? ఇప్పుడు కరెక్ట్ అండి, తాగినోడు ఎక్కడైనా సాటు పోయి తాగుతారు. ఇప్పుడు తాగాలనుకున్నాడు చిన్న కూర్చొని తాగుతారు. మేము ఎట్లా పోవాలి? ఈ రోడ్డు మీద ఎట్లా పోవాలి? ఇప్పుడు కూరగాయలు పోవాలంటే కష్టమవుతుంది. సామాన్కి మా అమ్మాయే ఉందండి, బస్సు దిగి వస్తుంటే వీలేస్తుండట ఒకడు. అప్పుడు నేను ఎవరు చెప్పుకోవాలి? ఏం చేయాలి చెప్పండి? మా భర్తలు డ్యూటీలో పోతారు, వచ్చి డోర్లు కొడతారు. చెప్పుల దుకాణానికి వచ్చి 2 చెప్పుల జోలు తీసుకుపోయిందట వాడు. మరి ఏం చేయాలి? ఈ వెంకటేశ్వర వైన్స్ అనేది పెట్టారు. ఇది రెసిడెన్షియల్ ఏరియా, ఇక్కడ స్కూల్స్ ఉన్నాయి, టెంపుల్ ఉన్నది, చిన్న పిల్లలు ఉన్నారు, ఉద్యోగస్తులు ఉన్నారు, ఇక్కడ బస్ స్టాప్ కూడా ఉన్నది, ఆటో స్టాండ్ ఉన్నది. ఇది మాకు చాలా ఇబ్బందికరంగా ఉన్నది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఈ వెంకటేశ్వర వైన్స్కి ఎవరు పర్మిషన్ ఇచ్చారు? మేము గవర్నమెంట్ని అడుగుతున్నాము, ఈ ల్యాండ్ ఓనర్ని అడుగుతున్నాము, ప్రశ్నిస్తున్నాము. ముందర ఇక్కడ నుంచి తీసేయాలి. పొద్దున 6 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు ఇక్కడ తాగుతూనే ఉంటున్నారు. దీనివల్ల మాకు ఎవరైతే లేడీస్ ఉన్నారో చిన్న పిల్లలు, కాలేజ్కి వెళ్ళే పిల్లలు, వాళ్ళు అందరూ 7:30-8 అయ్యేసరికి అక్కడ నించుంటుంటారు బస్ స్టాప్కి. అప్పుడు కూడా తాగి అక్కడ నించుంటున్నారు మగవాళ్ళు. ఇది ఎంత ప్రాబ్లం అవుతుంది? అసలు వాళ్ళకి బుద్ధి ఉందా? వాడికి అసలు ఓనర్కి బుద్ధి ఉందా? ఇంత పెద్ద ఏరియాలో ఇలా పెట్టచ్చా? అయితే మీరు ఎవరైనా మమ్మల్ని అడగచ్చు, పెడుతున్నప్పుడు ఏం చేస్తున్నారని అని. మాకు పెట్టడం తెలీదు. వీడు ఏం చేశాడు అంటే ఎలక్షన్స్ ముందు రోజు ఇదంతా పెట్టి ఎలక్షన్స్ అయిన తర్వాత ఈ గోడ కొట్టారు. మా పనిలో మేముంటే వీడి పనిలో వీడున్నాడు. ఈ గోడ అసలు కొట్టలేదు, మాకు తెలియదు ఇది పెట్టినట్టు. తర్వాత గోడ ఉంది, ఇదంతా కూడా మీరు చూడొచ్చు, అదంతా ఎలా కొట్టేశాడు. ఈ పాన్ షాప్ కూడా మొన్ననే పెట్టారు. మేము ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చాము, ఇంకా ఏం చెప్పలేదు. వాళ్ళు యాక్షన్ తీసుకుంటాము అంటున్నారు. కాబట్టి మాకు ఇక్కడ ముందర వద్దు. మాకు ఇక్కడ వెంకటేశ్వర వైన్స్ ఉండొద్దు అసలు. మనము ఇక్కడ పార్క్ పెట్టినా లేకపోతే ఒక కంపెనీ పెడితే 4 ఉద్యోగాలు వస్తాయి. ఒక స్కూల్ పెడితే 4 విద్యాదానం చేసిన వాడు అవుతాం. అలాంటివి పెట్టాలి కానీ ఇలాంటి దగ్గర వైన్స్ పెడతారా? ఇంత పెద్ద ఏరియా, ఈ నాగోల్ ఏరియా ఎంత పెద్దది అసలు. ఈ రాజ్యలక్ష్మి కాలనీ ఇదంతా కూడా, ఇలాంటప్పుడు ఈ జైపురి కాలనీ అంతా కూడా ఇలాంటి ఏరియాలోని ఇలా పెడతారా? చూడండి ఎంత పెద్ద అపార్ట్మెంట్స్ ఉన్నాయి, బస్ స్టాప్ ఉంది, అక్కడ పోచమ్మ గుడి ఉంది, ఇక్కడ బ్లైండ్ స్కూల్ ఉన్నది. ఈ ముందు కొంచెం మనం వెళ్తే బ్లైండ్ స్కూల్ ఉంది. పాపం పిల్లలు చదువుకుంటూ ఉంటారు. చదువుకునే ఏరియాలోని టెంపుల్స్ దగ్గర ఇలాంటి వైన్స్ పెడతారా అండి? పార్క్ పెడితే పిల్లలు ఆడుకుంటారు, కంపెనీ పెడితే 4 ఉద్యోగాలు వస్తాయి, స్కూల్ పెడితే 4 పిల్లల్ని చదివించుకుంటాము. అలాగే పనులు చేయాలి. కానీ ఇక్కడ ఈ టవర్ చూడండి, ఈ టవర్ కూడా అవసరమా? ఎంత అనారోగ్యం వస్తుంది, హెల్త్ కండిషన్స్ ఎంత పాడవుతాయి. ఒక వైపేమో మన అందరం కూడా హెల్త్ ఈజ్ గుడ్, హెల్త్ చూసుకోవాలి అని అనుకుంటూ ఉంటే ఇలాంటివన్నీ పెడుతూ ఉంటే గవర్నమెంట్నే మేము అడుగుతాము. ఫస్ట్ వీ హ్యావ్ టు ఆస్క్ ద గవర్నమెంట్ మస్ట్ టేక్ నెసెసరీ యాక్షన్ ఫస్ట్. ఆ తర్వాత ఇక్కడ నుంచి ఇది తీసేయాలి, ముందర వైన్స్ ఎత్తేయాలి. మనము ఆల్కహాల్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని చెప్పుకుంటూ తాగు ఇంత పెద్ద వైన్స్ చూడండి, ఎంత పెద్ద బోర్డు పెట్టాడో వెంకటేశ్వర వైన్స్ అని. సరే వెంకటేశ్వర వైన్స్ డౌన్.